నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కృషి భవన్లో రామగుండం ఎమ్మెల్యే బన్నింగ్ లైన్లో ఏఐటీసీ నేతలు, ప్రెస్ క్లబ్లో ఐఎన్టీసీ జనక్ ప్రసాద్, లెవెనింగ్ లైన్లో పిట్ కార్యదర్శులు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని తమ సంఘం ముందు నుంచి పట్టుపడుతూనే ఉందని, ఎన్నికల నిర్వహణను ఆపడానికి తమ సంఘం ప్రయత్నం చేస్తుందని ఏఐటీసీ అనడం సహించరాందని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో జనక్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ధరంపురి, సదానందం, శ్రీనివాస్, జగన్, సాగర్ తదితరులు ఉన్నారు. సింగరేణి కాలేజ్ లోపల 2017 అక్టోబర్ 5వ తారీఖుకి ఎన్నికలు జరిగినాయి. ఆనాడు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గుర్తింపు యూనియన్గా ఎన్నికైంది. అదే రోజు ఏఐటీసీ ప్రాతినిధ్య సంఘంగా మందమర్రి భూపాలపల్లిలో ఎన్నికైంది. అప్పటి నుంచి కేవలం 2 సంవత్సరాల పీరియడ్ అయినా కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చి 3 సార్లు వాయిదా పడ్డ తర్వాత మీద ఎన్నికలు పెట్టాలంటే దాని విషయంలో కూడా లేట్ చేయడం జరిగింది. నిన్న కాక నిన్ననో దాదాపు 7 ఏళ్ళు ఏఐటీసీ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కలిసే యూనియన్ నడిపించారు. ఇక్కడ అన్ని అధికార వ్యవహారాల వాళ్ళు కూర్చున్నారు. నిన్న కాక మొన్న మునుగోడులో జరిగిన ఎన్నికల్లో ఏఐటీకి సంబంధించిన సిపిఐ టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఇవాళ వచ్చి ఐఎన్టీసీ వాయిదా వేయాలని కోరుతుందన్నది హాస్యాస్పదం. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. కొన్ని వందల సార్లు మేము చెప్పినాం 27వ తారీఖు నాడు ఎన్నికలు జరగాలని. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ ఆఫీసులో 5 సార్లు మీటింగ్ జరిగింది. అన్ని మీటింగులలో మేము చెప్పిన ఎన్నికలు జరగాలని. చేతకాక మేము పోస్ట్పోన్ చేయాలని ఐఎన్టీసీ అని చెప్తాను ఏఐటీసీ నాయకుడు. ఆల్రెడీ గుర్తురాయి మోడల్ పేపర్ బ్యాలెట్ వచ్చింది, ఓటర్లు ఇచ్చేశారు. మేము అన్ని విధాల బాయల మీద తిరుగుతున్నాం. దాదాపు 6,000 మంది తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నుంచి, ఏఐటీసీ నుంచి, హెచ్ఎంఎస్, బిఎంఎస్ నుంచి ఐఎన్టీసీలో కలిశారు. ఇవాళ పటిష్టంగా ఉన్న సంఘం. మీరు నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికిన ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన్ని పట్టుకొని పొత్తుకాలని కూసుకున్నారు. మేము ఏఐటీతో ఎట్టి పరిస్థితిలో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పేసినాం. ఐఎన్టీసీ వెంటనే పోరాడితేనే 500 సార్లు చెప్పినాం మేము. అయినా కూడా చీఫ్ జిమిక్స్ వాయిదా వేయాలని ఐఎన్టీసీ కోసం చెప్పడం అనేది ఆలోచన ఉండి చేస్తారో లేదో నాకు తెలియదు. మొన్న 30వ తారీఖు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాగిన తర్వాత అప్పుడు ఈ పొత్తుల బేరం చేశారు. అప్పుడు దాకా వీళ్ళు టీఆర్ఎస్తో బేరాలు చేశారు. చేయలేదా? చేసి వాళ్ళు వచ్చి మాట్లాడారు. మేము వాళ్ళు చెప్తాను గ్యారంటీగా. ఇంకొక స్లోగన్ కూడా వీళ్ళు తీసుకొస్తాను. అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే కార్మికుల సమస్యల పరిష్కారంలో టీబీజీ సాగం చేస్తామని చెప్తాను ఆయన. మీరు
కేసీఆర్ గారితో అంటగాగినప్పుడు అప్పుడు మీరు అంటే మీరు టీబీజీ కేసు టీఆర్ఎస్ కలిసి కార్మిక ద్రోహం చేసినరా? సింగరేణి ఉన్నంతకాలం ఏఐటీసీ సజీవంగా ఉంటుందని, గని కార్మికుల అభిమానంతోనే 80 ఏళ్ల ప్రస్థానం దాటిందని ఏఐటీసీ సింగరేణి కార్లిస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణి అర్జోన్ ఏరియాలోని జీడీకే వనింగ్ లైన్లో ఈరోజు గేట్ మీటింగ్ జరిగింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పేరును కారుణ్య నియామకాలనే ముద్దు పేరు పెట్టి కాసుల దందా చేసిన టీబీజీ కేసు యూనియన్ బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోగానే కనుమరుగయ్యే స్థితికి వచ్చిందని, ఇప్పుడు మరో అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న యూనియన్లోకి వలసలు మొదలయ్యారని, ఇలాంటి ఫిరాయింపుదారులను కార్మికులు దరి చేయరనీయకూడదని వారు ఉద్బోధించారు. ఈ సమావేశంలో నాయకులు సంఖ్య అశోక్, బోగే సతీష్ బాబు, గండి ప్రసాద్, కన్నం లక్ష్మీనారాయణ, పెర్క మహేందర్, మానాల శ్రీనివాస్, ఉప్పులేటి తిరుపతి తదితరులు ఉన్నారు. తగాదాలతో విడిపోయి పడిపోయినటువంటి టీబీజీ కేసు మళ్ళా ఇప్పుడు కొద్దిగా నిద్రలేసి వస్తున్నది. మీకెందుకు గత 2 సంవత్సరాల క్రితం అందులో ఉన్నటువంటి ఒక నాయకుడు బిఎంఎస్కి పోయిండు, కింగర్ల మల్లయ్య గారు. ఆయనే చెప్పిన టీబీజీ కేసు బండారం అంతా మళ్ళా ఎందుకో 3 రోజులకే మళ్ళీ వచ్చి టీబీజీ కేసులో చేరింది. అంటే నాయకులకే నీతి లేదు. నాయకులకు అవినీతికి అలవాటు పడి అధికార రాజకీయానికి అలవాటు పడ్డ తర్వాత వాళ్లకు కేవలం అధికార దాహం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఐఎన్టీసీకి అదే దాహం మొదలైంది. పాపం 10 ఏళ్ల నుంచి దూపకెడుతారు వాళ్ళు. ఎందుకంటే గుర్తింపు సంఘంగా ఉంటే, అధికారం ఉంటే మన అవినీతి కొనసాగుతుందని తెలుసు. కానీ 3వసారి వాళ్ళు ఐఎన్టీసీ గెలిచిన తర్వాత ఈ గోదావరి కల్లో కానీ సింగరేణిలో కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పటికీ అనేక మంది కార్మికులు పైరవీ కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఇల్లు చుట్టూ తిరుగుతున్నారు. దేనికైనా ఒక రేటు, షిఫ్ట్ చేంజ్కి కానీ ట్రాన్స్ఫర్కి కానీ లేదా ప్రమోషన్ కానీ ఒక రేటు. ఐఎన్టీసీ అంటేనే అవినీతి. సర్కారు సంఘం ప్రశ్నించలేదు, పోరాడలేదు, ఉద్యమాలు నిర్మించలేదు, హక్కులు సాధించలేదు. గడియారాన్ని కొద్దిగా ఛార్జ్ చేసి అలారం పెట్టినట్టుగా మెల్లమెల్లగా చేస్తారు. కాబట్టి ఆ గడియారం అనేది పనిచేయదు. టీబీజీ కేసు బాణం అనేది అయిపోయింది పని. ఎందుకంటే అధికారం ఉంటేనే కదా రాజకీయం. కానీ ఏఐటీసీ అనేది తెలుగుదేశం ఉన్నప్పుడు ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నది. అధికారము ప్రభుత్వం ఎవరిదున్నా సింగరేణిలో ఏఐటీసీ ఉంటుంది. ఆ యూనియన్ సింగరేణిలో ఉంటే ఏం జరుగుతుందో ఈ 10 సంవత్సరాలు మీరు అందరూ చూశారు. సింగరేణికి సంబంధించిన వేలాది కోట్ల రూపాయలని గవర్నమెంట్కి అప్పచెప్పింది, కానీ సింగరేణి మనుగడ గురించి కానీ సింగరేణి కార్మికుల సౌకర్యాల గురించి కానీ ఆలోచించలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో సింగరేణికి సంబంధించిన డబ్బుని 43,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యం అప్పచెప్పింది. డిఎంఎఫ్టి నిధుల పేరు మీద 2,740 కోట్లు ఇచ్చారు. సిఎస్ఆర్ నిధుల పేరు మీద దగ్గర ఖర్చు పెట్టాల్సిన డబ్బులని రాష్ట్రంలో సిరిసిల్లోనో గజ్వేల్లోనో సిద్దిపేటలోనో ఎక్కడో ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళకి కావాల్సిన చోట. కాబట్టి ఒక్కటి కూడా తీల. ఈ 11 సంవత్సరాల కాలంలో చూడండి, సింగరేణిలో 11 సంవత్సరాలలో ఒక్కటి కొత్త అండర్ గ్రౌండ్ బాగా వచ్చి ఉంటే మేము రేపు ఎలక్షన్లో నిలబడం. ఒక్కటి కూడా రాలా. ఎందుకంటే ఒక్క బావి తీయాలంటే సుమారు 1,200 నుంచి 1,500 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఖర్చు పెట్టి బావిలు ఎందుకు తీయాలి, ఈ డబ్బు మొత్తం తీసిపోయి గవర్నమెంట్కి వాడుకోవచ్చని వాళ్ళు చేయలేదు. దానివల్ల ఇవాళ సింగరేణికి భవిష్యత్తు లేకుండా పోయింది. ఇంకా 15 సంవత్సరాల తర్వాత సింగరేణిలో ఇప్పుడున్న బావిలన్నీ బంద్ అయితే అప్పుడు మనకి ఎక్కడికి పోతామో మీరు ఆలోచన చేయండి. కొత్త బావులు రావాలి. అందుకే మేము చెప్పాం, మన యూనియన్ గెలిచిన తర్వాత సింగరేణిలో తప్పనిసరిగా కొత్తగూడెం దగ్గర 2 బావిలు రావాలి. ఇవి మనం నరసింహరావు గారు ఉన్నప్పుడే, మనం గుర్తింపు సంఘం ఉన్నప్పుడే తయారు చేశారు. పెద్దగడప, పులుగుల చిలక, గుండాల దగ్గర, మందమర్లో 2 రావాలి. కేకే 6 ఇంక్ లైన్, అట్లనే శ్రావణపల్లి బావి. ఈ 4-5 బావిలు వస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మాత్రం భవిష్యత్తు ఉండదు. దీని మీద ఆలోచన చేయండి. ఒకటి. రెండవది, ఈ సర్కారు సంఘాలు ఉంటే
సర్కారుకే సపోర్ట్ చేస్తే తప్ప మనకి చేయం. పాత రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిర్లక్ష్యం చూపుతున్న ఆర్జీవన్ సింగరేణి అధికారుల తీరును నిరసిస్తూ ఈరోజు డీడీకే లెవెనింగ్ క్లేన్లో గనికి సంబంధించిన అన్ని యూనియన్ల పిట్ కార్యదర్శులు ఈరోజు నిరసన దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఏఐటీసీ సిఐటియు నాయకులు ఆరెల్లి పోషం, తుమ్మల రాజారెడ్డి తదితరులు దీక్షా శిబిరములో పిట్ సెక్రటరీలను కలిశారు. 29వ తారీఖు రోజు జీడీకే లెవెనింగ్ లైన్లో కార్మికులంతా ఏకమై సంపత్ అనే కార్మికుడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి కొత్త రోడ్డు వెంబడి. కాబట్టి మాకు పాత రోడ్డు తీసే అవకాశం ఉన్నది. అన్ని సంఘాలలో కూడా జేఏసీ ఏర్పడ రోడ్డును కూడా చూడడం జరిగింది. ఆ విషయం జీఎం గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆర్జీవన్ మేనేజ్మెంట్ 11వ తారీఖు రోజు రోడ్డు ఓపెన్ చేస్తామనడం జరిగింది. సరే, మరి అది ఎందుకు ఆపిలో కారణాలు తెలియదు. మరి 15 తారీఖు రోజు ఇస్తామని మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా పెండింగ్ అండి. మేనేజ్మెంట్ కార్మికుల పట్ల ఇంట్రెస్ట్ పెట్టినట్ట అని కూడా ఇవాళ అన్ని సంఘాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చి అన్ని సంఘాల సెక్రటరీని వాళ్ళే మమేకమై కార్మికులకు సమాధానం చెప్పినటువంటి పరిస్థితులలో వాళ్ళని నిలదీసిన పరిస్థితులలో ఇవాళ ఫిట్ సెక్రటరీలు అన్ని సంఘాలలో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీకి లాస్ కాకుండా, అంటే ప్రొడక్షన్ యాంపర్ కాకుండా కార్మికులు డ్యూటీ చేస్తూనే ఇటు వాళ్ళ ఒక నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఆర్జీవన్ మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని రేపు కానీ ఎల్లుండి వినియోగదారులకు తీసుకురాలేదు. వెంటనే జీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత మాత్రం కూడా కాలయాపన లేకుండా రోడ్డును వెంటనే తెరిపించి కార్మికులకు ఇవ్వాలని చెప్తున్నాం. మీరు లైట్ పెట్టాల్సి ఉంటే తర్వాత పెట్టుకోండి, ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే తర్వాత పెట్టుకోండి. కానీ కార్మికులకు ఒకసారి నమ్మకం కల్పించడం కోసం మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో హామీ ప్రకారం చేస్తే మంచిది. లేకపోతే మరొకసారి లెవెనింగ్ క్లైన్ సమ్మెలకు దిగ తప్పదు మాకు. ఎందుకంటే ఇది ప్రాణానికి సంబంధించిన విషయం. మేమేం హక్కుల కోసమో జీతాల కోసమో డబ్బుల కోసమో లెవెనింగ్ క్లైన్ కార్మికులు కొట్లాడలేదు. కొత్త రోడ్డు వల్ల ఇప్పటికే 9 మంది కార్మికులు రకరకాల మూలవల్పుల్లో ప్రమాదాలకు గురైండ్రు. 22 మంది కాలు చేతి ఇరిగి ఇలా హాస్పిటల్ పాలవుతున్నారు. కనీసం బొగ్గుబాయిలో ఒక్క కార్మికుడు ఇప్పటివరకు ఏదో కరోనా చేత చనిపోయిండొచ్చు. కానీ రోడ్డు అనేది ఇలా మంటల ప్రాణాలకి శాపంగా మారింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైతే ఓపెన్ కాస్ట్లో విస్తరణ కోసం నిర్మించిన రోడ్డు చాలా ప్రమాదకరంగా, చాలా డేంజర్గా, ఇంటికి తిరిగిపోయే పరిస్థితిలో ఇలా ఫ్యామిలీ ఎదురు చూసాల్సిన పరిస్థితి ఇలా ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు ఏర్పడినా ఓసీపీ యాజమాన్యం రోడ్డు ఎక్కడికి ఎంత ఇచ్చినా మీరు సింగరేణి 2 ఆర్జీవన్ ఆర్జీ2 వేరేది కాదు. మీరు డైరెక్ట్తో మాట్లాడి వెంటనే 1 or 2 డేస్లో రోడ్డు ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా లెవెనింగ్ లైన్ కారు మరొకసారి నిలదీసి సమ్మెను దిగుతారు. ఆ హెచ్చరిక రాకముందే, ఆ కార్మికులు నిజం తెలియకముందే జీఎం గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని కార్మిక సంఘాల తరఫున వెంటనే రోడ్డును రేపో ఎల్లుండో ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. కార్మిక హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సిఐటియును గెలిపించండని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కోరారు. ఈరోజు సిఎస్పి 1లో బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుకు ఓట్లు వేసి సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిపించాలని ఆయన కోరారు. గత 1998 నుంచి గెలిచిన కార్మిక సంఘాలని కార్మికులకు ద్రోహం చేసినవేనని, సింగరేణిలో తమదే పెద్ద సంఘమని చెప్పుకుంటున్న ఏఐటీసీ కార్మిక హక్కులన్నీ హరించిందని, మైనింగ్ టెక్నీషియన్స్, ఆపరేటర్ల హక్కులను 1 టైం సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసి హక్కులన్నీ యాజమాన్యానికి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు ఎన్ భిక్షపతి, మేదర్ సారయ్య, మెండె శ్రీనివాస్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అసరి మహేష్, ఆరెపల్లి రాజమొగులి, ఎస్కే గౌస్, దాసరి సురేష్, తుమ్మల కృష్ణారెడ్డి, బూర్గుల రాములు తదితరులు ఉన్నారు. సింగరేణి సంస్థ ప్రైవేటు పరం కాకుండా చూస్తామని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్గ్రౌండ్ మైనింగ్ గన్లను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం సింగరేణి ఏరియా ఓసీపీ 3 కృషి భవన్లో ఈరోజు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో గేట్ మీటింగును నిర్వహించారు.
కృషి భవన్లో సింగరేణి కార్మికులను ఆయన కలిశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అప్పుల పాలు చేసిందని, రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్మికుల సొంతింటి కల అమలు కోసం కృషి చేస్తామని, కోల్బెల్ట్ ప్రాంతంలో సిమెంటు కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తమ గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళగా అండగా ఉంటానని మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. సింగరేణి ప్రాంత బిడ్డగా అని చెప్తా ఉన్నా. ఆ గౌరవం ఇలా నా గెలుపు, మీరిచ్చిన తీర్పు ఇలా సింగరేణి కార్మికుడికి, ఈ ప్రాంతం ఉన్న అనేక కార్మికులందరికీ కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, చాలా గొప్ప విజయాన్ని ఇచ్చినారు, నాకు బాధ్యత పెంచినారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా, ఏ అమ్మ కనబడ్డా, ఏ కుటుంబంలో పోయేవాళ్ళు, ఆ మహిళ నాకు తెలియకుండా కూడా చిరునవ్వుతో చూసే చూపు, ఆ చల్లని నవ్వుతో చూసే చూపు, నేను నీకు ఓటేసినా అని చెప్పి మాట్లాడే పద్ధతి ఇలా నాకు ఇంకా బాధ్యతలు పెంచుతుందని చెప్తా ఉన్నా. ఇలా బాధ్యత కసితో ఇలా ఈ ప్రాంతానికి ఏ పని చేయడానికైనా, ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినానో ఆ పోరాటం చేయడానికి నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పిన. ఇప్పటికే ఏ రోజైతే ఇక్కడ ఎన్నిక గెలిచిన తర్వాత మేము హైదరాబాద్లో ఒక క్యాంప్ ఉంటే ఆ రోజు నుంచే మొదలుపెట్టినా. మా రేవంత్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరంతరం కలిసినప్పుడల్లా ఒక్క మాటని మాట్లాడుతూ ఉంటా. సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి. ఆ ప్రాంతంలో ఉన్న 6 గ్యారెంటీలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికక్కడే అధికారులను పిలిపించి మా రాష్ట్రకు ఇదే మాదిరిగా చెప్పినారని, మా రాష్ట్రకు సింగరేణి కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చినాడు. సింగరేణి కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని బట్టి విక్రమార్క గారి, అదే మాదిరిగా మా నాయకుడు, మాకు ఇవాళ జిల్లా మంత్రిగా ఉన్న మా అభిమాన నాయకుడు, మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా, అప్పటికి స్పీకర్ కాలే ఆయన, అక్కడ పిలిపించి ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ప్రైవేటీకరణకు పూర్తిగా విరుద్ధం, అండర్ గ్రౌండ్ మైన్లు తీసుకురావాలి, సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇవాళ కార్మికుడు వీళ్ళు కోరుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇలా సింగరేణిని అప్పుల పాలు చేసిన అధికారులు ఇలా రివ్యూస్ మీటింగ్ పెట్టి జవాబు అడుగుతా ఉంటే ఎవరికి జవాబు లేక మూసుకొని ఇలా ఏం చేయాలో, ఎంత మోసం చేసినాం, ఇలా తప్పు చేసేటువంటి ఆలోచన అధికారులు ఇలా భయంతో గజగజలాడుతున్నారనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో కొన్ని రోజుల్లోనే సింగరేణి పూర్తి స్థాయిలో అగ్రస్థానంలో ఉంటుంది. ప్రైవేటీకరణ కాకుండా చేసేటువంటి మాట ముఖ్యమంత్రి పక్షాన మీకు చెప్తా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ కాదు, ఇలా అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన తెలంగాణలో సింగరేణి కాపాడుతాం, లాభాల బాటలు తీసుకురావడం చేస్తాం. దానికి ముందు కార్మికుడి యొక్క రక్షణ కల్పించే కార్యక్రమానికి ప్రధాన బాధ్యత కల్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం. నష్టాలు జరగకుండా చేసేటువంటి కార్యక్రమం, ఎలాంటి ప్రమాదాలలో ఏం జరగకుండా చేస్తున్న ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతామన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇంకొక విషయం, ఇవాళ సొంతింటి కళ, ఇప్పుడే మిత్రులు వచ్చి చెప్తా ఉన్నారు, నాకు లెటర్ రాసి ముఖ్యమంత్రితో అధికారికంగా చెప్పమని. ఖచ్చితంగా చెప్పిస్తాం. మేము ఇవాళ మాట ఇస్తా ఉన్నాం, ప్రతి ఒక్క కార్మికుడి సొంతింటి కళ నిజం చేస్తామనే మాట నిజం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా. గతంలో కూడా ఇస్తా, ఈ రోజు కూడా ఇస్తా. ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉండాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి, స్వయంగా వచ్చి నేనే ప్లాట్లు చేసిస్తా, తర్వాత పట్టాలు ఇప్పిస్తా. ఇది నా మాట. మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తిత్వం కాదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.